తెలంగాణ రాష్ట్రం చలి ధాటికి గజగజ వణుకుతోంది. ప్రజలు చలి తీవ్రతకు అల్లాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి పెరిగింది. ఓవైపు పొగమంచు కమ్మేస్తుండగా ఉష్ణోగ్రతలు కూడా పడిపోతుండటంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత గ్రామాల ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. దీనికి తోడుగా మంచు కూడా పడుతుండటంతో ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని అటవీ ప్రాంతాలు ఉన్న జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్లో 6.2 డిగ్రీలు, నిర్మల్ 8.5 డిగ్రీలు, మెదక్ 10.8 డిగ్రీలు, నిజామాబాద్ 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కాగా రాష్ట్రంలో గరిష్టంగా మహబూబ్ నగర్ జిల్లాలో 18.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణలో చలి తీవ్రతపై అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వైశాలి. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. గత 3 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతున్నాయి. పగలు ఉష్ణోగ్రతల కంటే రాత్రిళ్ళు ఉష్ణోగ్రతలు 8 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి బయటకు రాలేకపోతున్నారు. చలి పులికి బెంబేలెత్తున్నటువంటి పరిస్థితి మనకు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వచ్చేసి అటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, ఇప్పుడు నిర్మల్, మంచిర్యాల ఈ జిల్లాలో మాత్రము మిగతా జిల్లాల కంటే ఇక్కడ చలి ఎక్కువగా ఉంది. ఎందుకంటే మొన్న 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు నమోదైంది. నిన్న ఆదిలాబాద్ పట్టణంలో 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో విపరీతమైనటువంటి చలికి అసలు మొత్తం ప్రజలు ఇట్లా ముచ్చుకోపోతున్నారు. దుప్పట్లను పక్కన పెట్టుకోలేని పరిస్థితి, స్వెటర్లను విప్పలేని పరిస్థితి, మఫ్లర్లను కానీ గ్లౌజెస్ లను కానీ కూడా చేతి నుంచి తీయలేని పరిస్థితి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, ఇటు ఆదిలాబాద్, మంచిర్యాల, ఇటు నిర్మల్ ఈ ఏరియా అంతా కూడా ఎక్కువగా మనకు ఉట్నూరు ఐటీడీఏ ఏజెంట్స్ ఉన్నట్టు ప్రాంతము అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. సో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో పాటు మనకు గోదావరి నది పరివాహక ప్రాంతం కూడా ఉంది. అటు నది ఉండడము, అటు ప్రాణహిత నది ఉండడము, ఇటు గోదావరి నది, ఇటు అడవులు ఉండడం వల్ల కూడా చలి ఎక్కువగా ఉంటుంది. విపరీతమైనటువంటి చలి వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చలితో పాటు చల్లటి గాలులు కూడా వీస్తున్నాయి. సాయంత్రము 5:30కే చీకటి పడుతుంది. అప్పటి నుంచే చల్లగా గాలులు వీస్తున్నాయి. రాత్రిపూట అది 10 గంటల వరకు ఉంటుంది. 10 నుంచి విపరీతమైనటువంటి చలి ఉంటుంది. మార్నింగ్ ట్యాప్ వీపితేనే అసలు చేతులు కూడా కట్టుకోలేని పరిస్థితులలో మొహాలు కట్టుకోవడానికి, స్నానం చేయడానికి ఖచ్చితంగా వేడి నీటినే వాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఉదయము 5:30 గంటల నుంచి 9:30 వరకు కూడా చల్లటి గాలులు వీస్తున్నాయి. ఇటు చలిగాలి, ఇటు చలి ఒకవైపు, ఇటు చల్లటి గాలులు ఒకవైపు, మరోవైపు మంచు కూడా ఎక్కువగా పడుతుంది. సో ఈ మూడింటితోటి కూడా ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే అటు రోడ్ల పైన కూడా మనకు దాదాపు ఒక 1/2 కిలోమీటర్ కాదు కదా, కనీసం 200 మీటర్స్ వరకు కూడా ఏమీ కనిపించడం లేదు. రోడ్ల పైన మన వెహికల్స్ పైన వెళ్తుంటే ఎదురుగా వచ్చేటువంటి ఈ మంచు కారణంగా ఏమీ కనిపించడం లేదు. దీంతో ఫ్లడ్ లైట్స్ వేసుకుంటున్నారు. పార్కింగ్ లైట్స్ పెట్టుకొని కార్లు అయితే 30, 40, 50 స్పీడ్ లో వెళ్తున్నారు. బైక్లు అయితే కేవలం 20, 30 స్పీడ్ లోనే వెళ్తున్నారు. అసలు వెహికల్స్ ఎదురుగా వచ్చే వెహికల్స్ ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడు ఇంకా తెల్లవారుజామున అయితే వెహికల్స్ ఎక్కడ నడపకుండా రోడ్డు పైన ఖాళీ ప్లేస్ ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టుకొని
లారీలు కూడా ఆపుతున్నారు. భారీ వాహనాలు, లారీలు ఎక్కువ శాతం నైట్ అవి ప్రయాణం చేస్తాయి, నైట్ ఎక్కువ నడుపుతారు కాబట్టి ఈ పొగమంచు కారణంగా, చలి కారణంగా కూడా లారీల డ్రైవర్లు కూడా వెహికల్స్ పక్కనే పెట్టుకుంటున్నారు తప్ప నడపడం లేదు. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో జరుగుతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ రైల్వే శాఖకు సంబంధించి కూడా ట్రైన్స్ కూడా చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎందుకంటే ఇటు మనకు కాగజ్నగర్, మంచిర్యాల, ఇటు కాజ్పేట వరకు కూడా ఈ నాగ్పూర్ ట్రైన్స్ మనకు ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ట్రైన్స్ కూడా చాలా స్లోగా నడుస్తున్నాయి, చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎందుకంటే ట్రాక్ పైన కూడా మంచు ఉంటుంది కాబట్టి ఏర్పడకపోతున్న సిగ్నల్స్ ఏర్పడడం లేదు. సో రైల్వే ట్రాక్ పైన ఉన్న సిగ్నల్స్ కూడా ఏర్పడకపోవడంతో ట్రైన్స్ కూడా చాలా స్లోగా నడుస్తున్నాయి. ఇక గోదావరి నది పైన ఏర్పడినటువంటి మంచు వల్ల కూడా అటు చలి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అటు మనకు ఒకసారి ఖమ్మం జిల్లాకి వెళ్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా మనకు భద్రాద్రి కొత్తగూడెం వద్ద కూడా అటు భద్రాద్రి ఏజెంట్స్ తో పాటు ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ములుగు జిల్లా, అటు ఏటూ నాగారము ఏజెంట్స్ వద్ద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. భద్రాచలం వద్ద స్నానాలకు కూడా, రాములవారి దర్శనానికి కూడా భక్తులు ఎక్కువగా వెళ్తారు. గోదావరిలో స్నానం చేసి అక్కడ శ్రీరాముని దర్శించుకుంటారు. గోదావరిలో పుణ్యస్నానం చేయడానికి కూడా నీళ్లు చాలా చల్లగా ఉండటంతో అక్కడ కూడా భక్తులు గోదావరి నదిలో స్నానం చేయడానికి చలికి భయపడుతున్నారు. స్నానం చేయలేకనే బయట స్నానం చేసి, రూమ్లలో స్నానం చేసి, వేణీలతో స్నానం చేసి రాములను దర్శించుకుంటున్నారు. సో అంటే విపరీతమైనటువంటి చలి ఉంది. గోదావరి వద్దకు వెళ్లి పుణ్యస్నానం చేద్దాం అనుకున్న భక్తులు కూడా స్నానాలు చేయకుండా భద్రాచలం వద్ద కూడా ఎక్కువగా వెళ్తున్నారు. ఇంకా చిన్నపిల్లలు, వృద్ధులైతే మాత్రము చాలా విపరీతంగా వణికిపోతున్నారు. వామో చలి, వామో చలి, ఇంత చలినా అని అనుకుంటున్నారు. ఎందుకంటే గత 10 రోజుల వరకు కూడా మనకు ఇంత చలికాలం అయినప్పుడు కూడా ఎండ ఉండే, వేడి ఉండే, సో టెంపరేచర్ ఎక్కువగా ఉండేది. సో సడన్ గా ఆ టెంపరేచర్ మారిపోయింది. రాత్రి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా పడిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా కూడా మొన్న 10 రోజుల క్రితం వరకు ఇంత పరిస్థితుల్లో కూడా ఏసీలు నడిపించుకున్న వాళ్ళు ఇప్పుడు కనీసం ఫ్యాన్లు కూడా వేయలేని వాటి పరిస్థితి ఇళ్లలో ఉంటుంది. దుప్పట్లు కప్పుకుంటున్నారు, స్వెటర్స్ ఎక్కువ వేసుకున్నారు. దీంతో ఈ చలి తీవ్రత వల్ల వాటికి మార్కెటింగ్ ఇప్పుడు డిమాండ్ కూడా ఎక్కువగా పెరిగిపోయి స్వెటర్లు అమ్మే దగ్గర, షాపుల వద్ద కూడా ఎక్కువ కొనుగోలు జరుగుతున్నాయి. ఇక ఈ చలి వలన అటు వరంగల్ తో పాటు కరీంనగర్ జిల్లాలో కూడా ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలు కానీ, న్యూ బార్న్ బేబీస్ లో కానీ న్యూమోనియా ఎక్కువగా ఫామ్ అవుతుంది. దీంతో హాస్పిటల్స్ కి ఎక్కువగా వెళ్తున్నారు. సో జీనియస్ ఇటు కొంచెం సెర్చ్ చేసింది, గవర్నమెంట్ హాస్పిటల్ తో పాటు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కొన్ని డాటా సేకరించింది. అంటే మనకు గత వారం రోజుల క్రితం ఉన్నటువంటి పేషెంట్స్ పెద్దలు కానీ ఇప్పుడు 3 ఎక్కువగా అయిపోయింది. అంటే వారం రోజుల క్రితం పెద్దలు 4,000 మంది హాస్పిటల్ కోసం చెక్కింగ్ వెళ్తే ఇప్పుడు దాదాపు 12,000 మంది వెళ్తున్నారు. 1,500 మంది చిన్నపిల్లలు వెళ్తే దాదాపు 4,500 మంది హాస్పిటల్స్ కి చెకప్ వెళ్తున్నారు. అంటే చలి వలన కూడా చర్మ సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరిగిపోయి, దాంతో పాటు గాలిలో కూడా, ఎందుకంటే ఇప్పుడు కాలుష్యం పెరిగిపోతుంది, గాలిలో కాలుష్యం పెరిగిపోవడం వల్ల కూడా శ్వాస పీల్చుకోవడానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.